హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్ను ఆర్ట్స్. హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. సో గైస్, టుడే వచ్చేసి నేను రియలిస్టిక్గా లిప్స్ అనేది ఎలా డ్రా చేస్తున్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియో మీకు ప్రిపేర్ చేశాను గైస్. సో దీనికి యూస్ చేసిన మెటీరియల్స్ ఏంటి అండ్ పేపర్ ఏంటో కూడా మీకు చెప్తాను గైస్. బిఫోర్ దట్ నేను 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాను గైస్. మ్యాక్సిమం అంతవరకు మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. నెక్స్ట్ వీడియో కోసం మీరు అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. సో గైస్, నేను మెటీరియల్స్ ఏవైతే యూస్ చేశానంటే ఫస్ట్ వచ్చేసి నేను నీడెడ్ ఎరేజర్ యూస్ చేస్తున్నాను. నీడెడ్ ఎరేజర్ అనేది మనకి డార్క్ ఏరియాస్లో మనకు లైట్ షేడ్ కోసం అని నీడెడ్ ఎరేజర్ అనేది యూస్ చేస్తాం. హైలైటింగ్ పర్పస్కి వచ్చేసి నేను వైట్ జెల్ పెన్ అండ్ మోనో జీరో ఎరేజర్ అయితే నేను యూస్ చేస్తున్నా గైస్. సో రెండు అయితే ద బెస్ట్ థింగ్స్ అని మీకు కూడా తెలుసు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి బ్లెండింగ్. సో బ్లెండింగ్ కోసం నేను యూస్ చేసేది లాంగ్ ఏరియాస్ కోసం టిష్యూ పేపర్ అండ్ స్మాల్ ఏరియాస్ కోసం అండ్ పేపర్ బ్లెండింగ్ స్టమ్. అండ్ థర్డ్ వచ్చేసి మనకి సింథటిక్ బ్రష్ అనేది యూస్ చేస్తున్నా. సో పెన్సిల్ వచ్చేసి సాఫ్ట్ చార్కోల్ గ్రేడ్ పెన్సిల్ అయితే నేను యూస్ చేస్తున్నా. అండ్ హెచ్పి లైట్ పెన్సిల్ అయితే నేను అవుట్లైన్ కోసం నేను మెకానికల్ పెన్సిల్ హెచ్పి అయితే నేను యూస్ చేస్తున్నా గైస్. సో ఫైనల్గా వచ్చేసి శాండ్ పేపర్, నేను చార్కోల్ పౌడర్ మేడ్ చేయడానికి నేను శాండ్ పేపర్ యూస్ చేస్తూ రబ్ చేయడం వల్ల నాకు స్మూత్గా ఆ పౌడర్ అనేది చార్కోల్ స్టిక్స్ యూస్ చేస్తూ నేనైతే చార్కోల్ పౌడర్ అయితే మేక్ చేస్తున్నా గైస్. సో గైస్, ఫైనల్గా వచ్చేసి నేను క్యాన్సన్ పేపర్ అయితే యూస్ చేస్తున్నా. క్యాన్సన్ అనేది ఎందుకు యూస్ చేస్తున్నా అంటే చాలా స్మూత్ టెక్స్చర్ అయితే ఉంటుంది దీనికి. మనం రియలిస్టిక్ పోర్ట్రేట్స్ లేదా స్మూత్ టెక్స్చర్ కోసం మనం ఏమైనా పిక్చర్ డ్రా చేయాలంటే క్యాన్సన్ పేపర్ అయితే ద బెస్ట్ అని చెప్పొచ్చు. దీని గ్రేడ్ వచ్చేసి 180 GSM అండి. సో అందుకే నేను ఈ పేపర్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇది గైస్ నేను యూస్ చేసే మెటీరియల్స్. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, నేను అవుట్లైన్ అయితే మెకానికల్ పెన్సిల్ యూస్ చేస్తూ ఈ యొక్క అవుట్లైన్ విత్ డీటెయిలింగ్స్ మొత్తం డ్రా చేస్తాను. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ లేయర్ వచ్చేసి చార్కోల్ పెన్సిల్ యూస్ చేస్తూ మనం ఈ యొక్క లైన్స్ని మనం డార్క్ చేసుకుంటూ ఓవరాల్ అప్పర్ లిప్ అండ్ లోయర్ లిప్ కూడా సేమ్ ప్రాసెస్ ఫస్ట్ లేయర్ మనం ఇలాగే చేయాలి. సో నౌ నేను డీటెయిలింగ్స్ని డార్క్ చేసుకుంటూ ఈ యొక్క ప్రాసెస్ కంటిన్యూ చేస్తాను. I don't wanna cry again, even if I lose a friend. You say you had good intent when you hurt me. You do it all again, that's so loose to me. I don't wanna try anymore. Yeah, I won't show up at your door in the morning. Said that it wasn't planned when you hurt me. You do it all again, that's so loose to me. సో మనం ఈ విధంగా లైన్స్ అనేది డార్క్ చేసుకున్నాం. సో ఫస్ట్ ప్రాసెస్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఓవరాల్ డార్క్ చేసిన ఏరియా మొత్తాన్ని మనం బ్లెండింగ్ బ్రష్ యూస్ చేస్తూ ఒకసారి మనం స్మూత్గా బ్లెండ్ చేసేద్దాం గైస్. సో గైస్, ఈ విధంగా నేను లోయర్ లిప్ అయితే ఓవరాల్ బ్లెండింగ్ బ్రష్ యూస్ చేస్తూ బ్లెండ్ చేసేసా. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లేయర్. సో సెకండ్ లేయర్ మనం చేయాల్సింది ఏంటంటే రెఫరెన్స్ ఫోటోని చూస్తూ మనం ఏ ఏరియా డార్కర్ ఉందో ఆ ఏరియాలో మనం చాలా ప్రెజర్ ఇస్తూ మనం ఆ పెన్సిల్ అనేది షేడ్ చేయాలి. సో లైటర్ ఏరియాస్లో మాత్రం మనం చాలా లిటిల్ ప్రెజర్ యూస్ చేస్తూ పెన్సిల్ అనేది షేడ్ చేయాల్సి ఉంటుంది. సో గైస్, ఈ రకంగా మీరు ప్రతి పాయింట్ మనం డీటెయిలింగ్ చేస్తున్నాం కాబట్టి చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఈ ప్రాసెస్ని అయితే మనం కంటిన్యూ చేయాలి. సో గైస్, నేను ఎలా చేశాను మీరు ఒకసారి చూడండి. So
to me, oh no. సో గాయస్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఫ్లాట్ సింథటిక్ బ్రష్ యూస్ చేస్తూ మనం ఈ ఓవరాల్ పార్ట్ మొత్తాన్ని ఒకసారి మనం బ్లెండ్ చేసేసుకుందాం. సో గైస్ నేను వచ్చేసి బ్లెండింగ్ బ్రష్తో బ్లెండ్ చేస్తాను. ఆఫ్టర్ దాట్ మనం హైలైటింగ్ చేయాలి. సో హైలైటింగ్ వచ్చేసి నేను మోనో జీరో ఎరేజర్ యూజ్ చేస్తూ నేను ఈ యొక్క ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేస్తాను. సో నాకు తెలిసి ఈ హైలైటింగ్ ప్రాసెస్కి మనం యూజ్ చేసేదల్లా మోనో జీరో ఎరేజర్ అండ్ వైట్ జెల్ పెన్. సో మోనో జీరో ఎరేజర్ యూజ్ చేస్తూ రెఫరెన్స్లో ఉన్న విధంగా ఏ ఏరియాలో అయితే మనకి లేటర్ ఏరియాస్ అనిపిస్తుందో ఆ ఏరియాని మొత్తాన్ని నేను హైలైటింగ్ అయితే చాలా లిటిల్ బ్రష్ యూజ్ చేస్తూ ఈ ప్రాసెస్ని అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను. సో గైస్ ఫైనల్గా మనం హైలైటింగ్ అయితే చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి చార్కోల్ పెన్సిల్ యూస్ చేస్తూ అండర్ లైన్స్లో మనం డార్క్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ని అయితే ఓవరాల్ ఏరియా మొత్తాన్ని చేయాలి. సో అండర్ లైన్స్లో మనం డార్క్ చేయడం వల్ల మనకి 3D టెక్స్చర్ అయితే మనకు వస్తుంది. సో 3D టెక్స్చర్ రావడం వల్ల మనకి రియలిస్టిక్ లుక్ అయితే మనకి వస్తుంది గైస్. సో డూ వాచ్ ఇట్. సో గైస్ నేను వైట్ జెల్ పెన్ ఎందుకు యూస్ చేస్తానంటే మోనో జీరో ఎరేజర్ అనేది మనకి డార్కర్ ఏరియాస్లో అంత బాగా అవుట్పుట్ రాదు. సో అందుకు నేను వైట్ జెల్ పెన్ యూస్ చేస్తూ ఆ ఏరియాలో ఉన్న ఒక చిన్న చిన్న కరెక్షన్స్ అయితే నేను ఈ వైట్ జెల్ పెన్ యూస్ చేస్తూ ఈ ప్రాసెస్ అయితే నేను కంటిన్యూ చేస్తున్నా గైస్. ఎందుకంటే హైలైటింగ్ అయితే ద బెస్ట్గా మనకి ఈ వైట్ జెల్ పెన్ అయితే మనకి అవుట్పుట్ వస్తుంది. సో గైస్ మనం ఒక ఫస్ట్ పోర్షన్ అయితే కంప్లీట్ చేస్తాం. సో సెకండ్ పోర్షన్ కూడా సేమ్ ప్రాసెస్ యూస్ చేస్తూ ఈ సెకండ్ పోర్షన్ కూడా కంప్లీట్ చేసేస్తాం. సో ఇది ఓవరాల్ అంతా నేను టైం ల్యాబ్స్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఫైనల్గా గైస్ టిష్యూ పేపర్. సో టిష్యూ పేపర్ యూస్ చేస్తూ ఈ ఓవరాల్ లోయర్ లిప్ని అంతా ఒకసారి బ్లెండ్ చేసేద్దాం. సో టిష్యూ పేపర్ అనేది మనకి స్మూత్ టెక్స్చర్ అయితే వస్తుంది. అండ్ దెన్ మనం మోనో జీరో ఎరేజర్ యూస్ చేస్తూ ఫైనల్గా చిన్న చిన్న హైలైట్స్ ఇస్తే ఓవరాల్ లోయర్ లిప్ అంతా మనకి కంప్లీట్ అయిపోతుంది. సో గైస్ ఫైనల్గా మనకు లోవర్ లిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో లోయర్ లిప్ అయితే నేను ఓన్లీ చార్కోల్ పెన్సిల్ యూస్ చేస్తూ డ్రా చేశాను. సో అప్పర్ లిప్ వచ్చేసి చార్కోల్ పౌడర్తో ఈ అప్పర్ లిప్ అయితే ఓవరాల్ డ్రా చేశాను. బిఫోర్ దట్ నేను సేమ్ ప్రాసెస్ లోయర్ లిప్లో ఎలాగైతే లైన్స్ డార్క్ చేసుకుని ఆఫ్టర్ దట్ బ్లెండింగ్ బ్రష్తో బ్లెండ్ చేశాను, సేమ్ ప్రాసెస్ కూడా అప్పర్ లిప్కి చేస్తాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బేస్లే నేను ఏం చేస్తానంటే చార్కోల్ పౌడర్ యూస్ చేస్తూ బేస్ లేయర్ని అయితే నేను ఫస్ట్ లేయర్ నేను అలాగే చార్కోల్ పౌడర్తో బ్లెండ్ చేసేస్తాను. సో చార్కోల్ పౌడర్ అనేది మీకు పర్చేస్ చేయలేకపోతే కనుక
మీరు జస్ట్ రఫ్ పేపర్ తీసుకుని హార్డ్వేర్ షాప్లో మనకు దొరుకుతుంది. సో చార్కోల్ స్టిక్ యూస్ చేస్తూ ఆ రఫ్ పేపర్ మీద రఫ్ చేయడంతో చాలా స్మూత్ టెక్స్చర్గా మనకి ఆ పౌడర్ అయితే వస్తుంది. సో నేను ఆ పౌడర్ యూస్ చేస్తూ నేను బేస్ లేయర్ అయితే ఓవరాల్గా నేను షేడ్ చేశాను గైస్. సో గైస్ నేను టిష్యూ పేపర్ యూస్ చేస్తూ ఒకసారి బ్లెండ్ చేస్తాను. టిష్యూ పేపర్ వల్ల మనకి ఈక్వల్గా బ్లెండ్ అవుతుంది ఓవరాల్ ఏరియా అంతా, అండ్ స్మూత్గా కూడా బ్లెండ్ అవుతుంది. సో టిష్యూ పేపర్ అనేది లాంగ్ ఏరియాస్లో మనం యూస్ చేయాలి. సో గైస్ మనకి స్మూత్ టెక్స్చర్ అయితే వచ్చింది టిష్యూ పేపర్ యూస్ చేయడం వల్ల. ఓవరాల్ అంతా బ్లెండ్ చేస్తాం. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సెకండ్ లేయర్ గైస్. సెకండ్ లేయర్లో మనం చార్కోల్ పెన్సిల్ అయితే యూస్ చేస్తున్నాం. సో చార్కోల్ పెన్సిల్ యూస్ చేస్తూ ఆ లైన్ అనేది ఫస్ట్ మనం ఓవరాల్ లైన్స్ మొత్తం డార్క్ చేసుకోవాలి, అప్పర్ లిప్ మొత్తం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సేమ్ చార్కోల్ పెన్సిల్ యూస్ చేస్తూ అప్పర్ లిప్ లోయర్ పార్ట్ ఓవరాల్ మొత్తం మనం డార్క్ చేసుకోవాలి. సో రిఫరెన్స్ ఇమేజ్ని చూస్తూ ఏ ఏరియాలో అయితే మనకి డార్కర్ అనిపిస్తుందో ఆ ఏరియాలో మనం చార్కోల్ పెన్సిల్ యూస్ చేస్తూ డార్క్ చేసుకుంటాం. సో గాయస్ మనం షేడ్ చేస్తాం. షేడ్ చేసిన తర్వాత బ్లెండింగ్ బ్రష్ చేసేస్తూ ఓవరాల్ అప్పర్ లిప్ అంతా మనం ఒకసారి స్మూత్గా, ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా లైట్ ప్రెజర్ తోటి మనం స్మూత్గా అనేది మనం బ్లెండ్ చేయాలి. సో గాయస్ ఫైనల్గా వచ్చేసి మనం హైలైటింగ్ చేయాలి. సో మోనోజర్ ఎరేజర్ యూస్ చేస్తూ సేమ్ ప్రాసెస్ నేను లోయర్ లిప్ అయితే ఎలా చేశానో అలాగే నేను అప్పర్ లిప్ కూడా హైలైటింగ్ ఇచ్చుకుంటూ ఓవరాల్ డీటెయిలింగ్గా హైలైటింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గైస్ డూ వాచ్ ఇట్. సో గైస్ అప్పర్ లిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. చార్కోల్ పౌడర్ యూస్ చేస్తూ ఎలాగైతే నేను షేడ్ చేశానో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో చార్కోల్ పెన్సిల్తో అనేది నేను లోయర్ లిప్ అయితే డ్రా చేశాను, అండ్ చార్కోల్ పౌడర్తో నేను అప్పర్ లిప్ అయితే డ్రా చేశాను. సో మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా రిమైనింగ్ వీడియో నేను టైం ల్యాబ్స్లో చూపించడం జరిగింది. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న హైలైట్స్ నేను నీడెడ్ ఎరేజర్ కూడా యూస్ చేశాను. సో ఆ వీడియో అయితే నాకు క్లిప్ మిస్ అయింది. సో రిమైనింగ్ పార్ట్ మొత్తం మీరు టైం ల్యాబ్స్లో చూసేయండి. మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. ప్లీజ్ డూ సపోర్ట్. నేను 1K దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ జల్దీ నాకు 1K రీచ్ అయ్యేలాగా సపోర్ట్ చేయండి గైస్. Please watch the remaining video and enjoy the video.
సో ఈ విధంగా అయితే నేను చార్కోల్ పెన్సిల్ అండ్ చార్కోల్ పౌడర్ యూస్ చేస్తూ లిప్స్ అయితే నేను డ్రా చేశాను. సో గైస్, మీ అందరికీ అయితే ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ గైస్.